స్టోరీ హిడెన్ లవ్. స్టోరీ ఎంట్రీలోనే ఒక అమ్మాయి కనబడుతుంది. ఆ అమ్మాయి పేరు లూసీ. తను క్లాస్లో టీచర్ చెప్పే లెసన్స్ వినకుండా ఏదో డ్రాయింగ్ గీసుకుంటూ ఉంటుంది. అది గమనించినటువంటి టీచర్ లూసీని లేపి, లూసీ క్లాసెస్ వినకుండా ఏం చేస్తున్నావు? స్కూల్కి వచ్చేటప్పుడు మీ పేరెంట్స్ని తీసుకునిరా అంటాడు. తర్వాత లూసీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, లూసీ ఇప్పుడు ఏం చేస్తావే అని అడుగుతుంది. అక్కడ విండో దగ్గర కొందరు బాయ్స్ లూసీని తీసుకొని బయటికి రామని సైగలు చేస్తూ ఉంటారు. లూసీ ఫ్రెండ్ ఇద్దరూ బయటకు వచ్చేస్తారు. లూసీ మాత్రం తన అన్నయ్యకి మెసేజ్ చేస్తూ ఉంటుంది, అన్నయ్య రేపు స్కూల్కి రావా అని. అక్కడ ఉన్నటువంటి బాయ్స్ వీళ్ళిద్దరితో మాట్లాడాలి అనుకుంటారు. అందులో నుండి ఒక అబ్బాయి వీళ్ళతో మాట్లాడడానికి ముందుకొస్తాడు. అంతలోనే లూసీ వాళ్ళ అన్నయ్య దగ్గర నుండి నో అనే మెసేజ్ వస్తుంది. దీంతో లూసీ డిసప్పాయింట్ అయిపోయి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది. ఛీ, మా అన్నయ్య ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఒక్క హెల్ప్ కూడా చేయడు. సరే ఇంటికి వెళ్ళి అమ్మని అడుగుదాం అనుకుంటూ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ ఫ్రూట్ బౌల్ ఇచ్చి, అన్నయ్య వచ్చాడు పైనున్నాడు అని ఫ్రూట్ బౌల్ తన చేతికిస్తుంది. అన్నయ్య వచ్చాడా అమ్మ, ఎప్పుడు వచ్చాడు అని హ్యాపీగా ఫీల్ అయిపోయి పైకి వెళ్తుంది వాళ్ళ అన్నయ్యని కలవడానికి. రూమ్లోకి వెళ్ళగానే అక్కడున్న అబ్బాయిని చూసి షాక్ అవుతుంది. తనే దువాన్, హీరో. దువాన్ కూడా లూసీని పలకరిస్తాడు. కానీ లూసీ మాత్రం ఏంటి అన్నయ్య ఇంత హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు అనుకుంటూ, ఏంటన్నయ్య నువ్వేమైనా సర్జరీ చేయించుకున్నావా, ఇంత హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావు అని అడుగుతుంది లూసీ. దాంతో దువాన్, లేదు లేదు, కావాలంటే దగ్గరకు వచ్చి చూడు, నేనేం సర్జరీ చేయించుకోలేదు అంటాడు. ఇంతలోనే లూసీ వాళ్ళ అన్నయ్య యాన్ అక్కడికి వస్తాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ ఈ రూమ్లో అని అడుగుతాడు. అప్పుడు దువాన్, మీ చెల్లికి మన ఇద్దరం సేమ్లా కనిపిస్తున్నాం అనుకుంటా, సర్జరీ చేసుకున్నావా అని అడుగుతుంది. అనగానే యాన్ కోప్పడి, ఏంటి నేను ఎందుకు సర్జరీ చేయించుకుంటాను అంటే నేను అందంగా లేనా, నేనెందుకు సర్జరీ చేయించుకుంటాను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. లూసీ వాళ్ళ అన్నయ్యని ఆపి, అన్నయ్య ప్లీజ్ రేపు స్కూల్కి రావాలి, ఈ రావా, మా టీచర్తో మాట్లాడవా అని అడుగుతుంది. దానికి యాన్ కోపంగా, నేను రాను, నువ్వేమైనా చేసుకో అంటాడు. పెద్దగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది లూసీ. దాంతో వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి, ఏం చేసావు చెల్లిని అంటూ యాన్ని కొడుతుంది. లూసీ ఇంకా అన్నయ్య మీద చాడీలు చెప్తూనే ఉంటుంది. ఇదంతా చూస్తున్న దువాన్ మాత్రం నవ్వుతూ ఉంటాడు. అలా వాళ్ళ అన్నయ్యని వాళ్ళ మదర్ తీసుకుని వెళ్ళాక లూసీ దువాన్తో మాట్లాడుతుంది. నువ్వు రేపు మా అన్నయ్య ప్లేస్లో స్కూల్కి వస్తావా, మా టీచర్తో మాట్లాడతావా అని అడుగుతుంది. దానికి దువాన్ మొదట ఒప్పుకోడు. ఓ తర్వాత, నువ్వు అన్నయ్యకి సర్జరీ విషయం చెప్పకపోయినట్లయితే అన్నయ్య నన్ను కోప్పడేవాడు కాదు, నాకు హెల్ప్ చేసేవాడు, స్కూల్కి వచ్చేవాడు అంటుంది. దాంతో దువాన్ ఓకే నేను వస్తాను అని చెప్తాడు. అని చెప్పి లూసీ ఏ స్కూల్లో చదువుతుందో తెలుసుకొని రేపు వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ లూసీకి మాత్రం నిజంగా వస్తాడా రాడా అనే డౌట్ ఉంటుంది. కట్ చేస్తే 3 ఇయర్స్ తర్వాత లూసీ అప్పుడే నిద్రలేచి రెడీ అయి కిందకు వస్తుంది. అక్కడే యాన్ కూర్చొని ఉంటాడు. కానీ లూసీ అతనితో మాట్లాడకుండా మొబైల్ చూసుకుంటూ ఉంటుంది. యాన్ కోపం వస్తుంది. నేను ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని చూడ్డానికి ఇక్కడ వస్తే కనీసం నాతో మాట్లాడట్లేదు, కనీసం నాకు వెల్కమ్ కూడా చెప్పలేదు, వెల్కమ్ కూడా చెప్పవా అని అంటూ ఉంటాడు. దాంతో లూసీ హ్యాపీగా వాళ్ళ అన్నయ్యకు వెల్కమ్ చెప్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. వేరే హాస్టల్ షిఫ్ట్ అవుతున్నాం డాడీ, నేను నా ఫ్రెండ్ ఇద్దరం లగేజ్ తెచ్చుకోవాలి, మీ కార్ కీస్ కొంచెం ఇస్తారా అని అడుగుతాడు యాన్. ఫ్రెండ్ అనగానే దువాన్ అనుకుని, లూసీ అన్నయ్య నేను వస్తానన్నయ్య, నన్ను నీతో పాటు తీసుకెళ్ళు, మీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది. యాన్ వద్దనే చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ చెల్లిని కూడా తీసుకొని వెళ్ళి యాన్ అని చెప్పగానే సరే అంటాడు. హాస్టల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది లూసీ. అక్కడ ఒక కారు కనిపిస్తుంది. ఆ కారులో కొన్ని వస్తువులు ఇంకా టెడ్డీ ఉంటాయి. వాటిని చూసి ఇది డాడీ కార్ కదా అనుకొని అక్కడికి వెళ్ళి వాటిని చూస్తుంది. అక్కడ ఉన్న టెడ్డీని చేతిలోకి తీసుకొని దాన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే వెనుక నుండి దువాన్ అక్కడికి వస్తాడు. ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. దువాన్ని అంత దగ్గరగా చూసిన లూసీ బ్లష్ అయిపోతుంది. దువాన్ కూడా ఆమెని అలానే చూస్తూ ఉంటాడు.
లూసీ చేతిలో ఉన్నటువంటి బొమ్మని చూసి దువాన్ లూసీతో "నువ్వింకా బొమ్మలతోనే ఆడుకుంటున్నావా?" అని అడుగుతాడు. అప్పుడు లూసీ ఆ బొమ్మని అక్కడ పెట్టేసి "నాకిప్పుడు కూడా బొమ్మలంటే చాలా ఇష్టం" అని చెప్తుంది. దువాన్ నవ్వుకుంటూ "అవునా? నువ్విప్పుడు కూడా బొమ్మలతోనే ఆడుకుంటున్నావా? సరే అయితే ఈ బొమ్మ నీకు నచ్చితే నువ్వే ఉంచేసుకో" అని చెప్పి ఆ బొమ్మని లూసీకిచ్చేస్తాడు. అలా లూసీ, దువాన్ ఇద్దరూ అక్కడున్న సామాను తీసుకొని హాస్టల్ లోపలికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ యాన్ మొబైల్‌లో గేమ్ ఆడుకుంటూ కూర్చుంటాడు. దాన్ని చూసిన లూసీ "నువ్వు పని చేయకుండా గేమ్ ఆడుకుంటూ కూర్చుంటున్నావా?" అని యాన్‌ని అరుస్తుంది. ఇంతలోనే యాన్ ఫ్రెండ్స్ ఇంకా లూసీతో మాట్లాడడానికని, పరిచయం చేసుకోవడానికి ముందుకొస్తూ ఉంటే యాన్ "లూసీ ఇంకా చిన్న పిల్ల కాదు. ఇప్పుడు తను ఇంటర్ చదువుతుంది. దూరంగా ఉండండి" అని చెప్తాడు. అంతలోనే లూసీ "ఏంటి కాలేజీలో మా అన్నయ్య చుట్టూ గర్ల్స్ ఉంటున్నారంట" అని చెప్తుంది. అప్పుడు యాన్ వాళ్ళ బండి ఫ్రెండ్ "ఏంట్రా చెల్లికి ఏం చెప్పావేంటి? మేమెప్పుడూ నీ పక్కన అమ్మాయిల్ని చూడలేదే" అని అంటూ ఉడికిస్తాడు. దాంతో యాన్ లూసీ వైపు కోపంగా చూస్తాడు. అప్పుడే దువాన్ బయటికి వెళ్ళడానికని చెప్పేసి లూసీ దగ్గరగా ఉన్న తన మొబైల్‌ని తీసుకోవడానికొస్తాడు. అంత దగ్గరగా దువాన్ రావడంతో లూసీ మళ్ళీ బ్లష్ అయిపోతుంది. తను వెళ్ళగానే లూసీ కూడా దువాన్ ఇచ్చినటువంటి టెడ్డీని తీసుకొని తను కూడా వెళ్ళడానికి రెడీ అవుతుంది. వెళ్తూ వెళ్తూ లూసీ అక్కడ తన నోట్‌బుక్‌ను వదిలేసి వెళ్తుంది. ఆ తర్వాత దువాన్ ఆ నోట్‌బుక్‌ని చూసి లూసీకి కాల్ చేస్తాడు. "నీ నోట్‌బుక్‌ను ఇక్కడ వదిలేసెళ్ళు. నేను యాన్‌తో చెప్తాను. వాడు నీకు నోట్‌బుక్‌ని ఇస్తాడు" అని అనగానే "వద్దు అన్నయ్యతో చెప్పకండి. తను నన్ను అరుస్తాడు. కానీ ఆ నోట్‌బుక్ నాకు చాలా ఇంపార్టెంట్. అందులో వర్క్ చేయాలి. మీరు ఎలాగైనా వర్క్ చేసి దాన్ని నాకు అందించండి" అని అడుగుతుంది. దానికి దువాన్ నవ్వేసి "సరే రేపు ఉదయం 6 గంటలకి బస్ స్టాప్‌లో వెయిట్ చెయి" అని చెప్తాడు. ఆ తర్వాత లూసీ మరుసటి రోజు ఉదయాన్నే 6 గంటలకు బస్ స్టాప్‌లో వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ దువాన్ రాడు. తనకి కాల్ ట్రై చేస్తూ స్కూల్ డేస్‌లోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు దువాన్ వస్తాడనుకుని స్కూల్‌కి వెళ్తుంది. కానీ దువాన్ రాకపోవడంతో టీచర్ లూసీని బయటికి పంపిస్తారు. కోపంగా నడుచుకుంటూ వస్తున్న లూసీ కింద పడిపోతుంది. అప్పుడే దువాన్ అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి లూసీని పైకి లేపుతాడు. ఇద్దరూ కలిసి టీచర్‌ని కలవడానికి స్కూల్లోకి వెళ్తూ ఉంటారు. అప్పుడు లూసీ "నువ్వు టీచర్ దగ్గర ఏమీ మాట్లాడకు. టీచర్ చెప్పింది మాత్రమే వినాలి" అంటూ దువాన్‌కి చెప్పి టీచర్ దగ్గరికి తీసుకెళ్తుంది. వాళ్ళ అన్నయ్యని టీచర్‌కి పరిచయం చేస్తుంది. తర్వాత టీచర్ "లూసీ నిజంగా మీ అన్నయ్యేనా? నీకింత పెద్ద అన్నయ్య ఉన్నాడా? చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు" అని లూసీని అడుగుతాడు. ఆ తర్వాత టీచర్ లూసీ చేసినవన్నీ చెప్తూ లూసీ వాళ్ళ అన్నయ్యకి చాలా కంప్లైంట్స్ ఇస్తాడు. దువాన్ కూడా టీచర్‌తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో లూసీ వాళ్ళ ఫ్రెండ్ లూసీ దగ్గరకు వచ్చి "లూసీ నిజంగా తను మీ అన్నయ్యేనా?" అని అడుగుతాడు. లూసీ మౌనంగా ఉంటుంది. దువాన్ లూసీని పిలిచి "ఏంటి నువ్వెందుకు చదవట్లేదు? ఇంట్లో టీచర్ గురించి గొప్పగా చెప్తావు కదా! మరి స్కూల్లో ఎందుకు చెప్పట్లేదు?" అనగానే నిజంగానే తన గురించి గొప్పగా చెప్తుందేమో లూసీ అనుకొని ఎక్స్‌క్యూజ్ చేస్తాడు. ఆ తర్వాత లూసీ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది బస్ స్టాప్‌లో. ఇంతలోనే ఒక మిల్క్ బాటిల్‌తో దువాన్ అక్కడికి వస్తాడు. ఆ మిల్క్ బాటిల్ చూసి లూసీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఇద్దరు కలిసి ఒక కేఫ్‌లోకి వెళ్తారు. అక్కడ లూసీ వర్క్ చేస్తూ ఉంటుంది. కానీ తను దువాన్‌ని అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు దువాన్ "ముందు వర్క్ ఫినిష్ చెయి. లేదంటే లేట్ అవుతుంది. వెళ్ళాలి" అని అన్నాడు. అలాగే వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇద్దరూ లేచి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సమయంలో దువాన్ ఒక స్లిప్‌ను తీసి లూసీ పాకెట్‌లో పెడతాడు. "దీన్ని నువ్వు తర్వాత చదువు. ఇది నీకు బాగా అర్థమవుతుంది" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడి నుండి లూసీ కూడా హ్యాపీగా లోపలికి వెళ్తుంది. అక్కడ కొందరు అబ్బాయిలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ అబ్బాయికి లూసీ అంటే చాలా ఇష్టం. అలా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు.
ఆ తర్వాత రోజు లూసీ వాళ్ళ అమ్మా నాన్న బయటికి వెళ్తున్నాం లూసీ, నువ్వు ఇంట్లోనే ఉండు, నీకు తోడుగా అన్నయ్య ఉంటాడు, అన్నయ్యని రమ్మని చెప్పాం అని చెప్తారు. అప్పుడే యాన్ ఇంటికి వస్తాడు. ఆ తర్వాత యాన్ లూసీని ఏమైనా తిన్నావా, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా తిందాం అని అంటాడు. లేదు లేదు, నేను తినేశాను, మ్యాగీ చేసుకొని తిన్నాను అని చెప్తుంది లూసీ. ఆ తర్వాత యాన్కి తన ఫ్రెండ్స్ నుండి కాల్ వస్తుంది, బయటికి వెళ్ళి ఏమైనా తిందామని. ఫ్రెండ్ అనగానే దువాన్ అనుకుని లూసీ కూడా నేను వస్తాను అని చెప్పేసి బయలుదేరిపోతుంది. కార్లోకి వెళ్ళగానే ఫ్రెండ్ని చూసి డిసప్పాయింట్ అవుతుంది. తను దువాన్ ఏమో అనుకుంటుంది, కానీ అక్కడ దువాన్ లేకపోవడంతో డిసప్పాయింట్ అవుతుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దువాన్ కూడా కారులోకి వస్తాడు. దువాన్ని లూసీ తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. అది గమనించినటువంటి దువాన్, లూసీ ఏంటి, నాకు హాయ్ కూడా చెప్పవా, ఎప్పుడు ఏంటి నన్ను చూడగానే నర్వస్ ఫీల్ అవుతున్నావు, నీకేమైనా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా ఏంటి అని అడుగుతాడు. అలా అవ్వగానే లూసీ నర్వస్ అయిపోతుంది. ఆ తర్వాత యాన్ కూడా లూసీని ఆట పట్టిస్తూ ఉంటాడు. లూసీ ఇంకా నర్వస్గానే ఉంటుంది. దాంతో వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళెప్పుడూ ఇంతే అల్లరి చేస్తూ ఉంటారు అని కవర్ చేస్తాడు. ఆ తర్వాత లూసీ ఇంకా అలానే నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. వీళ్ళు మాత్రం అలానే నవ్వుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. యాన్ ఏమైంది, ఏమైంది లూసీ అని అడుగుతాడు. లూసీ ఇంకా అలానే అన్ఈజీగా ఉంటుంది. లూసీ ఇంకా అలానే నర్వస్గా ఉంటుంది. లూసీ అలా ఉండడంతో డువన్ ఆమెను చూస్తూ ఉంటాడు. లూసీ యాన్ని నాకు అనీజీగా ఉంది కారాపు అని అడుగుతుంది. దాంతో యాన్ అక్కడే కారాపుతాడు. ఆ తర్వాత లూసీ కిందకి దిగుతుంది. అప్పుడు డువాన్ ఏంటి ఇలా ఉన్నావు అని అడుగుతాడు. ఏం లేదు, నాకు కొంచెం అనీజీగా ఉంది అంటూ అక్కడి నుండి నర్వస్గా వెళ్ళిపోతుంది. తనని చూసిన దువాన్కి తన సిచ్యువేషన్ అర్థమవుతుంది. వెంటనే తను ఆమెని కవర్ చేస్తూ ఉంటాడు. ఇంతటితో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.